కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ ఆ ఎమ్మెల్యే. అది అసెంబ్లీ అయినా సాధారణ సమావేశమైనా సంచలన వ్యాఖ్యలు చేయడమే ఆయన స్టైల్. ఆ దూకుడే ఆయన్ని మొన్నటి ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేని చేసింది. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన ఆ కాషాయ నేత పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. సొంత పార్టీ నేతలే దూరం పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? బీజేపీ ఫైర్ బ్రాండ్ కి ఏమైంది? హాట్ టాపిక్ గా హాట్ కామెంట్స్ లీడర్. అటు పార్టీలో ఇటు ప్రజల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఒంటరయ్యారా? అంతకుముందేమో గాని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్ర బీజేపీలో పరిచయం అక్కర్లేనిదిగా మారిపోయింది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేరు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పైడి రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్ కి మారు పేరుగా చెప్పొచ్చు. ఇష్యూ ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. పొలిటికల్ ఎంట్రీ మొదలు ఎమ్మెల్యేగా గెలిచేదాకా ఆయన చేసినవన్నీ సంచలనాలే. అలాంటి నేతకు ఇప్పుడు పార్టీలో అంతర్గత మద్దతు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం నుంచి కూడా సహకారం లేకపోవడంతో సొంత నియోజకవర్గంలో పనులు ముందుకు సాగక ఇచ్చిన హామీలు అమలు చేయలేక తీవ్రంగా మదనపడిపోతున్నారట ఈ కాషాయ ఎమ్మెల్యే. హామీలందు ఈయన హామీలు వేరయ్యా అన్నట్లు ఎన్నికల ప్రచారంలో రాకేష్ రెడ్డి ప్రకటించిన హామీలు అన్నీ ఇన్నీ కావు. నిరుపేదలందరికీ రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులందరికీ సొంత ఇళ్లు కట్టించిస్తామని రాకేష్ రెడ్డి ఊదరగొట్టారు. ప్రచారంలో ప్రతి చోట ఇవే అస్త్రాలుగా ప్రయోగించారు. వీటికి తోడు ఆయన దూకుడు స్వభావం మరింత తోడైంది. దీంతో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాకేష్ రెడ్డికి జై కొట్టారు ఆర్మూర్ ఓటర్లు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీరేం మారలేదు. వేదిక ఏదైనా అదే దూకుడు, అదే రచ్చ అన్నట్టుగా తన పంథా సాగించారు. పార్టీలో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. కానీ కొన్నాళ్లుగా ఆయన పొలిటికల్ గా సైలెంట్ అవ్వడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయనకాయనేం సైలెంట్ కాలేదని, సైలెంట్ అయ్యేలా పరిస్థితులు తలెత్తాయని ఆర్మూర్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలతో, మితిమీరిన దూకుడుతో పార్టీకి నష్టమే తప్ప లాభం జరగడం లేదని కాషాయ నేతలు భావిస్తున్నారట. దీంతో గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీజేపీ నేతలు ఆయనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకి ఫైర్ బ్రాండ్ కాస్త సైలెంట్ బాంబుగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ స్థాయిలో కూడా నాయకులు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ముచ్చట కాషాయ వర్గాల్లోనే వినిపిస్తోంది. పార్టీలో పరిస్థితి ఎలా ఉంటే ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోనూ ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటున్నారు రాకేష్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారట ఆర్మూర్ జనం. రూపాయికి వైద్యం ఏది, పేదలకు సొంతిల్లేది అంటూ నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైంది. అప్పట్లో ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమైపోయాయన్న చర్చ నడుస్తోంది. అసలా ఊసే ఎత్తడం లేదంటూ పైడి రాకేష్ రెడ్డిపై జనం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జనాల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లని పరిస్థితి. ఇటు పార్టీలో ప్రాధాన్యత తగ్గి అటు ప్రజల్లో కోపం రగులుతున్న వేళ అసలు ఏం చేయాలో ఈ కాషాయ ఎమ్మెల్యేకి పాలుపోవడం లేదని టాక్. ఎన్నికల్లో గెలిచినంత ఈజీగా కాదు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం అంటే. అందుకే మాటిచ్చే ముందు వెనక ఆలోచించాలంటూ రాకేష్ రెడ్డిపై సందు చూసుకుని సెటైర్లేసేస్తున్నారు ప్రత్యర్థులు. మరి ఈ ముప్పేట దాడి మాదిరిగా ఉన్న పరిస్థితుల నుంచి రాకేష్ రెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.